2024 మరియు 2025 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన హారర్ మూవీస్ రాబోతున్నాయి. కాబట్టి ఈరోజు మనం భారతీయ సినిమా నుండి వస్తున్న కొన్ని పెద్ద హారర్ మూవీస్ గురించి, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ చాలా మంచి మూవీస్ వస్తాయి. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ బటన్ కొట్టండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లిస్ట్లో నెంబర్ 9లో ఉన్న మూవీ చూసుకున్నట్టయితే మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి బ్రహ్మయుగం మూవీ ఉంది. ఇక ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్ని విషయాల్లో ఈ హారర్ థ్రిల్లర్గా ఈ మూవీ చాలా ఆసక్తి రేపింది. ఇక అంచనాలను అందుకుంటూ ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించినటువంటి ఈ బ్రహ్మయుగం సినిమా ఫిబ్రవరి 15వ తేదీన థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు మంచి కలెక్షన్తో దూసుకెళ్తుంది. ఈ మూవీ మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నెంబర్ 8. అజయ్ దేవగన్కి ఈ సంవత్సరంలో 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరియు మొదటిది శైతాన్. ఇది హారర్ థ్రిల్లర్. ఇందులో జ్యోతిక మరియు మాధవన్ కూడా కీలక పాత్రలో పోషిస్తూ ఉన్నారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మొత్తం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్తో ఉంటుంది. అండ్ ఈ మూవీ మార్చి 8న థియేటర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. నెంబర్ 7. బుల్ బులయ్యా 3 మూవీ ఉంది. ఇక బుల్ బులయ్యా సిరీస్లో 3వ భాగం ఈ మూవీ. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి దిమ్రి యాక్ట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది ఇతర ప్రధాన మరియు సహాయక నటీనటులు వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అండ్ ఈ చిత్రానికి అనీష్ బజ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ మరోసారి బాబా పాత్రలో కనిపించనున్నారు. అక్షయ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. నెంబర్ 6. బాలీవుడ్లో వస్తున్నటువంటి వాంపైర్ మూవీ ఉంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, సమంత కలిసి యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీని అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక ఆయుష్మాన్ ఖురానా ఈ చిత్రంలో రక్త పిచాచి పాత్రలో నటించబోతున్నారు. ఇక సమంత యువరాణి పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీతో ఒక సూపర్ న్యాచురల్ యూనివర్సల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నెంబర్ 5. మంచి హారర్ మూవీగా ప్రేక్షకులను మెప్పించిన చోరీ మూవీకి సీక్వెల్గా అవబోతుంది. అండ్ చోరీ చిత్రం 2021లో విడుదలైంది. ఈ చిత్రానికి విశాల్ ప్యూరియా దర్శకత్వం నిర్వహించారు. ఈ చిత్రం 2021 నవంబర్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. సీక్వెల్లో ఎక్కువ హారర్ మరియు సస్పెన్స్ చూడబోతున్నామని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ మూవీ ఈ ఇయర్ రిలీజ్ కావచ్చని చెప్తూ ఉన్నారు. నెంబర్ 4. ఇంకా ఈ ఇయర్లో రాబోతున్నటువంటి మరో హారర్ మూవీ డెమెంటో కాలనీ 2. కాలీవుడ్ నుంచి వచ్చే హారర్ చిత్రాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. తమిళం నుంచి వచ్చినటువంటి చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13B, కాంచన, అర్మనైని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గాను సాధించాయి. అయితే ఇదే జానర్లో తమిళ్లో వచ్చినటువంటి మరో చిత్రం డెమెంటో కాలనీ. నటుడు అరుణ్ నిధి మెయిన్ లీడ్లో చేసి ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ చేశారు. ఇక 2015లో చిన్న సినిమాగా విడుదలైనటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చి 8 ఏళ్ల తర్వాత సీక్వెల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్తో పాటు టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 3. అంజలి యాక్ట్ చేసినటువంటి గీతాంజలి మూవీ మీకు గుర్తే ఉంటుంది కదా. ఈ సినిమా హారర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కింది. ఇక 9 ఏళ్ల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. హారర్ బ్యాక్ డ్రాప్ జోనర్లో రూపొందించినటువంటి ఈ సినిమాను ప్రముఖ రైటర్ కోనా వెంకట్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు ఇటీవలే సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక గీతాంజలి మళ్ళీ వచ్చిందంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ పైన కూడా చాలా అంచనాలే ఉన్నాయి. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నెంబర్ 2. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలే సలార్ మూవీతో ఆయన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. మళ్ళీ సూపర్ హిట్ బాట పట్టారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీ కల్కి 2898 AD మూవీ చేస్తూ ఉన్నారు. ఇక ప్రభాస్ హాలీవుడ్ రేంజ్లో భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతుంది. కల్కి సినిమా మే 9వ తేదీన పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాను కూడా ప్రభాస్ చేస్తూ ఉన్నారు. ఇక రాజాసాబ్ మూవీ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చింది. ఇక పంచకట్టులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్ చేస్తూ ఉన్నారు డార్లింగ్. అండ్ ఈ హారర్ కామెడీ రొమాన్స్ అన్నీ ఉంటాయని చెప్తూ ఉంటారు. అండ్ ఈ మూవీ సూపర్ స్టార్ చంద్రముఖి మూవీలా ఉంటుందని చెప్తూ ఉన్నారు. నెంబర్ 1. 2018లో వచ్చినటువంటి అద్భుతమైన కామెడీ హారర్ చిత్రం శ్రీ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఇక 2018లో వచ్చినటువంటి శ్రీ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్గాను నిలిచింది. ఈ చిత్రం బడ్జెట్ కేవలం 24 కోట్లు మరియు ఈ చిత్రం 180 కోట్లు వసూలు సాధించింది. అద్భుతమైన కామెడీ ప్లస్ హారర్ కాన్సెప్ట్కు చాలా ప్రశంసలు లభించాయి. ఇక ఇప్పుడు శ్రీ 2 షూటింగ్ జరుగుతోంది. ఈ ఇయర్లో రిలీజ్ కావచ్చని చెప్తూ ఉన్నారు. ఈ మూవీలో రాజ్ కుమార్ రావు మరియు శ్రద్ధా కపూర్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం బాగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.